శ్రీ సీతారామాంజనేయ స్వామి నూతన దేవస్థానం ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 2వ రోజు జరుగుతున్న జలాదివాసం ధాన్యాదివాసం హవనం కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి పాల్గొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి నూతన దేవస్థాన ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 2వ రోజు జరుగుతున్న జలాదివాసం ధాన్యాదివాసం హవనం కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ సర్పంచ్, దేవాలయ కమిటీ ముఖ్యులు అయిన ఎర్రమాద కవిత, నరేందర్ రెడ్డి ఆలయ మర్యాదలతో వారికి ఘనంగా స్వాగతం పలికి వారిచే ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. ఈ దేవాలయ నిర్మాణానికి 1,50,00,000 రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టు, ఇందుకు 40 లక్షల రూపాయలు నాటి శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ CJF ద్వారా నిధులు మంజూరు చేయించినట్టు తెలియజేశారు. తాను స్వయంగా కొంత దాతల ద్వారా కొంత నిధులు సేకరించి దేవాలయ నిర్మాణము పూర్తి చేసినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా కంచెర్ల మాట్లాడుతూ అవసరమైన నిధులు సేకరించి ఇంత త్వరగా దేవాలయ నిర్మాణం పూర్తి చేయడం పట్ల భగవంతునిపై వారికున్న భక్తిని, శ్రద్ధను తెలియజేస్తుందని, ఇందుకు మాజీ సర్పంచ్ కవిత, నరేందర్ రెడ్డి దేవాలయ కమిటీని అభినందిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ మెరుగు గోపి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల రేణుకా లక్ష్మయ్య, గోదావరిగూడెం ఎంపీటీసీ సందీప్ రెడ్డి, స్థానిక నాయకులు కట్టా సూర్యప్రకాష్ రెడ్డి, గ్రామ మాజీ ఉప సర్పంచ్ చెదురుపల్లి శ్రీనివాస్, స్థానిక నాయకులు వెంకట్రెడ్డి, దేవిరెడ్డి, లింగారెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, చెదురుపల్లి సత్యనారాయణ, గుర్రం వెంకట్రెడ్డి తదితరులు వెంట ఉన్నారు. ఓకే.